హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ లక్కీ ఏవో. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మనం అయితే రేపైతే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. క్యాంపింగ్ కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే చేయడానికి మేకింగ్ వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట. అసలు క్యాంపింగ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది చెప్తా. చలో గైస్, ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ అంతా అయితే సాఫ్ చేస్తున్నాం అన్నమాట. రెడీ చేయాలి ఇక్కడ స్టార్ట్ చేసినా. టీమ్ మెంబర్స్ అయితే ఈరోజు ఎవరు రాలేదు, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతే ప్రైవేట్ స్కూళ్ళు కొన్ని కారణాల వల్ల అయితే రాలేదు. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే చేస్తున్నాం అన్నమాట గైస్. ఇప్పుడు మళ్ళీ మేము ఇక్కడ ఈరోజు అయితే మేకింగ్ వీడియో పెడుతున్నాం కదా, రేపు వచ్చేసి క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా ఫాస్ట్ అయితే కానిచేద్దాం. గైస్, ఇప్పుడు వచ్చేసి చిన్నగాడు శ్రీకాంత్ గాడు అయితే బ్యానర్ కుండేది అయితే పెట్టాలి. టాప్కి పెట్టడానికి అయితే పైన టాప్ పెట్టడానికి అయితే చెప్తాను. అయితే అసలు యాక్చువల్ శ్రీకాంత్ గారు ఇప్పుడే వచ్చిండు. నేను అయితే మీకు అక్కడ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ పైన వరకు, అది అది అక్కడి నుంచి అయితే దాన్ని నేను చిన్నగా తీసుకొని వచ్చినాం. మన దందా ప్లేస్ అండి ఒక వీడియో, దందా ఫన్ వీడియోలో. ఇక అక్కడి నుంచి అయితే తీసుకొచ్చినాం గైస్. శ్రీకాంత్ గాని చెప్తారు అట్నే గీరిని కడతాను, అగో గీరిని కడతాను అని చెప్తాను. అప్పటి నుంచి వాడు కష్టపడతానని చెప్పని చెప్తాను. కష్టపడతానా, ఒక లైక్ చేయండి. శ్రీకాంత్ గారికి చిన్నవాడే ఫోన్ చేసిందట. ఫస్ట్ రానన్నాడు వీడు, క్యాంపింగ్ ఇట్లా నేనేం చేయను రాను అయితే మాకైతే ఇలా హాలిడే ఉంది. వీళ్ళిద్దరు ఒక స్కూల్, నేను ఒక స్కూల్, కానీ మా ముగ్గురికి అయితే హాలిడే ఉంది. మా టీమ్ మెంబర్స్లో వరుణ్ ఇంకా పూలి అని ఉంటాడు, అక్కడ పూలి అని ఉండేటైతే తాత చనిపోయిండు, అందుకనే రాలే. వరుణ్కి అయితే స్కూల్ ఉంది, సో వాడైతే వెళ్ళిండు. సో ఇప్పుడు వీళ్ళైతే కడుతున్నారు. అయిపోగానే డైరెక్ట్ స్టార్ట్ అయితే చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ టాప్ వచ్చేసి ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పైన పార్ట్ అయితే కప్పేయాలి. చూపిస్తుంది చూడండి. అదే అడిగా చెప్పు, మాట్లాడదా గాయ్స్. ఇప్పుడు వచ్చేసి
ఇప్పుడు మన పరదా పైన టాప్ వేయడానికి అయితే పోతున్నాం. వెళ్ళొచ్చినాకైతే మొత్తం అయితే కంప్లీట్ చేసేద్దాం. సో లెట్స్ గో. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి దేవడానికి అయితే వెళ్తున్నాం. మన పరదా శ్రీకాంత్ గడ తడకలు లేవడానికి అయితే పోయిండట. పోయిండు అక్కడ చూపిస్తానండి. జూమ్ అయితే లేదు బ్రో. ఇప్పుడైతే కడతాలు అక్కడ దొరుకుతాయో దొరకదో తెలియదు కానీ శ్రీకాంత్ అయితే ఉన్నాయని చెప్పిండు. అక్కడి కోతిగాడు ఎగురుకుంటూ వస్తాడు. ఇంకోటి కోతిగారు ఇంకో ఇదే కోతిగారు బిల్డింగ్ వాడతలేరా ఆడ తడకేయాలి వాళ్ళు దిగుతారు కానీ మీ ఇంటికాడికి ఇట్లా ఏం లేవా గాయ్స్? ఇప్పుడైతే కనిపించింది పడద కష్టం. తడకలతో అయితే కవర్ చేద్దాం అనుకుంటాను. తడకలు మళ్ళీ వెయిట్ ఎక్కువ మనం సపోర్ట్కి పెట్టే కట్టెలు విరిగిపోతే కొంచెం ప్రాబ్లం. సో పరదలే మ్యాక్సిమం అయితే పరదలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. అయితే దొరికినాక అయితే చూపిస్తాం మీకు. సగాసి ఇప్పుడైతే పరదలు దొరికి చూపిస్తుంది కదండి. వాడే తీసుకొస్తాం శ్రీకాంత్ గారు అయితే తీసుకొస్తాడంట. ఇప్పుడు చిన్న పని ఉన్నది. అరే తొందర రేరా, చిన్న పని ఉన్నది. పులి వాళ్ళ ఇల్లు అయితే సొంత ఇల్లు. వాడైతే శ్రీకాంత్ డోర్ వేయకండి ప్రభావానికి. 15 కథం గైస్. పరద తీసుకుంటానంటే అయితే వాళ్ళు అన్న గైస్ అక్కడ పరద తీసుకుంటానైతే వాడైతే దొరికిపోయాడు. వచ్చినాం వాడు మళ్ళీ పంపినామని పక్కింట్లోకి వేరా పక్కింట్లో నుంచి తెచ్చుకుందాం అని చెప్పిన. అక్కడ వేరే వాళ్ళు చూసి వాళ్ళు చెప్తారని నేనైతే దగ్గర వచ్చేసాను. మళ్ళీ మాకు దాంతోనేం పని లేదు. క్యాంపింగ్ అయిపోగానే వాళ్ళు అక్కడ పెట్టేసేది. మా అంటే 12 hours క్యాంపింగ్ అంతే. గాయస్ ఇప్పుడు వచ్చేసి పరద అయితే తెచ్చినాం. చూడొచ్చు మీరు ఇక్కడ ఎల్లో కలర్ అయితే తెచ్చినాం. నాకు ఇక్కడ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది ఈ ఎండ వెలుతురికి. నాకు ఏది కెమెరాలో కనిపించే వీడియో తెలుస్తలేదు, ఏది రిఫ్లెక్షన్ అయ్యేది తెలుస్తలేదు. స్క్రీన్ గార్డ్ మీద మొత్తం రిఫ్లెక్షన్ అవుతుంది గాయస్. మళ్ళీ ఇప్పుడు అది దాని మీద మొత్తం కొంచెం వాటర్ అవుతున్నాయి. ఆ వాటర్ ఆరాలని అయితే ఆరబెట్టినాం. సో లేట్ చేయకుండా ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. మనకు ఎక్కువ టైం లేదు. రేపే క్యాంపింగ్. మళ్ళీ ఇంకొక ఎక్స్పెరిమెంట్ వీడియో తీసేది కూడా ఉంది. సో ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేద్దాం. లెట్స్ గో. వేస్ట్ అయిపోయింది. మేము చేసిందంతా వేస్ట్ అయిపోయింది. పుణ్యానికి పర్లేదు తిట్లు తిన్నట్టు అయితే అలా పెడితే ఏమైందంటే మా నాన్నమ్మ అయితే తిడుతుంది. సో మేము ప్లేస్ అయితే మార్చేసినాం. ఎందుకంటే మేము అనుకున్న ప్లేస్ అయితే మంచి టాప్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇది టాప్ కోసం వరి అవ్వడానికి ఏం లేదు. అందుకనే సో అక్కడ ఆడించేద్దాం. చేసే ప్లేస్ అయితే ఇది అక్కడ బెస్ట్. ఇంకా అక్కడ తిట్లు తినకంటే ఇక్కడికి ఎత్తే ఎవ్వరికి తెలియదు. సో ఇక్కడైతే కానిచేద్దాం. ఏంటిది నోరు బబ్లు గాయస్ అక్కడైతే చేస్తున్నాం. ఇంతసేపు కష్టపడ్డా అంత వేస్ట్ అయిపోయింది. సో అయితే ఏమే కానీ తిట్లు తినద్దు మనం ఫస్ట్.
ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేయాలి, అది మన ప్లాన్ అన్నమాట. సో అక్కడైతే మనల్ని ఎవ్వరు ఆపేటోళ్ళు మళ్ళీ ఫస్ట్ కాన్ చేయాల్సిన అవసరం లేదు. పైన టాప్ అయితే ఆడ టాప్ అవుతుంది. మాట్లాడతానా? సో మొత్తం తీసేస్తారు వీళ్ళు. ఇదైతే మంచిగా లేదు, మళ్ళీ కాలు జరిగి కింద పడ్డా మళ్ళీ దెబ్బలు తాకుతాయని సజ్జ మీకు పోతున్నాం. అట్లనే ఇక మా నాన్నమ్మ కూడా అవుతుందని చెప్పేసి ఇలా జరుగుతుంది అనుకోలే అని పెడదాం. ఇలా జరుగుతుంది అనుకోలే. ఇప్పుడు వచ్చేసి పర్ద అయితే కప్పేసినాం, ఎందుకంటే వర్షం పడుతుంది. అందుకే పనులన్నీ ఆపుకొని ఫస్ట్ పరద కప్పమని చెప్పినాం. కప్పేసిండు. వర్షం వద్ద ప్రాబ్లం ఏంటంటే సైడ్ నుంచే ఇక్కడ మొత్తం అయితే తడిసిపోతుంది. అందుకే ఫస్ట్ మెయిన్ పరద కప్పించిన వాటర్ రాకుండా ఎత్తి అయిపోయి మన పని అయిపోయింది ఫస్ట్. సో అండ్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ పని ఏమున్నా అని చూసుకోవాలి. నెక్స్ట్ పని కింద మ్యాట్ ఏం చెప్తారా? వేయాలి. ఎక్కడన్నా ఇప్పుడైతే కింద మనం కూర్చుంటానికి అయితే చెక్క తెస్తున్నాం. కింద కూర్చుంటానికి అయితే వెళ్తున్నాం. ఓకే, చెక్క తెచ్చినప్పుడు హలో గైస్, ఇప్పుడైతే మేము శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఈ సైకిల్ మీద అయితే ఇప్పుడు ఆ చెక్క తీసుకొని రావాలి. ఇప్పుడు బెడ్ మీద ఉంటుంది కదా చెక్క, సో ఆ చెక్క ఈ గది ఉంటుంది వాళ్ళ ఇల్లు. తెల్ల పిల్లి మాదే, అగో ఈ పిల్లి వాళ్ళదేనట. శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. వీడు పెట్టిన చెక్క అయితే ఇదే మంచిగా ఉంది, కాకపోతే కొంచెం వాటర్ పోసి కొంచెం కడగాలి. వాళ్ళ తమ్ముడు కూడా వస్తాడు హెల్ప్ చేస్తానికి. దీన్ని అయితే మేమైతే తీసుకోబోతున్నాం. సరే, దీని అయితే తీసుకోబోతున్నాం. ఇప్పుడైతే మేమైతే ఇంకో వీలైతే ఇప్పుడు పట్టురా సైకిల్ మీద పెట్టండి. సైకిల్ మీద అయితే పెడతాలే, అట్నే పెట్టండి. కొంచెం అట్లే ఎట్రా. ఇంత పెద్దది. ఓకే, మేమైతే ఇప్పుడైతే తీసుకోబోతున్నాం. లక్కీ ఆడ కూడా చిన్న సైకిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మేము తీసుకోబోతున్నాం. తీసుకోబోయి అంతే అంటావా? నేను పట్టుకుంటుందే వీడియో ఆఫ్ అయితే పాపం. ఇప్పుడు వచ్చేసి అలా రానిందిరా గాయస్. ఇప్పుడు వచ్చేసి మేము ఏంటి ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ కొనడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా వాడు ఎందుకు రావడానికి డౌట్ రావచ్చు మీకు. మనకు హాఫ్ డే అట వచ్చేసిండు. నేను ఇక స్నానం చేసేసి పొద్దున్నే స్నానం చేయలేదు, ఫస్ట్ స్టార్ట్ చేసేసిన మేము పనులన్నీ పొద్దున్నే. అయితే ఇక మళ్ళీ ఇప్పుడు స్నానం చేసేసిన హాఫ్ పోయి కొత్తనే కొనుక్కొని స్నానం చేసి ఇప్పుడు పక్కన రాకు. ఇక మోర్మాట అయితే మోర్మాట అని ఇక్కడ ఒక మా న్యూ ఇయర్లో ఒక మాట ఉంటుంది. అక్కడికి వెళ్ళైతే ఫస్ట్ తినేటి వస్తువులు అన్నీ తెచ్చుకుంటాం. అన్నీ అంటే మా దగ్గర ఎక్కువ డబ్బులు ఏం లేదు కానీ మా డబ్బులకు వచ్చాయండి. సో ఇలా గైస్ ఇప్పుడు
మనకు రేపు వచ్చేసి క్యాంపింగ్ ఎవరెవరు చేస్తున్నారు అనేది ఇప్పుడైతే రివీల్ చేయను, అప్పుడు రివీల్ చేస్తా. తమ్నేల్ చూసి మీరు ఎవరెవరు చేస్తున్నారో గుర్తుపట్టచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మేము మార్చ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా గల్లీ నుంచి బయటికి రాగానే ఉంటుంది, మెయిన్ రోడ్ ఎక్కువగానే దగ్గర ఫుల్ అంటే ఫుల్ పాకాల్ రోడ్ 2. ఇదే గాయ్స్ మోర్మాట్, ఇది వచ్చేసి మోర్మాట్ అనమాట. తొందరగా అయితే లోపలికి వెళ్దాం, లెట్స్ గో గాయ్స్. ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసినాం. మరి ఇది ఎంత ఇన్స్టెంట్ పాస్తా? ఐరన్ ఫ్రమ్ 1 bowl of Peakfield pasta. మిక్స్ బాయిల్. ఇది నార్మల్ ఎంత? జస్ట్ 2 minutes అట. మనం మేక్ చేసుకోవాలా సాస్ నుంచి. మిక్స్ ఎంజాయ్. ఎంత ఇది? 45 rupees తీసుకున్నా. అది 1000 మంది ఉన్నారు, సరిపోతుంది. సరిపోదని నాకు ఈ బింగోస్ తీసుకుంటాను. చాలా చెడి తీసుకోండి. బింగోస్ ఉంటాయన్న అవి కావా? బింగోస్ చాలా కావాలి, చాలా ఎంత? అక్కని చాలా మనం చూసింది. వేరే ఇదంత 30 rupees అట్లా. 30 rupees అండి. ఏదిరా? కాయ 50 రూపాయలు. ఏడరా తెలిసి 50 రూపాయలు, 60 రూపాయలు రా. గిజ్జి 30 అనుకుంటాను. బిర్యానీ 20 rupees అన్న. బిర్యానీ చాలా రావాలి. గిజ్జి హాలు పూజ చేసుకున్నాం. పామాయిల్ తింటారా గైస్? ఇప్పుడు వచ్చేసి ఇవైతే తీసుకున్నాం గాయస్. ఇప్పుడు వచ్చేసి మేమైతే 3 items తీసుకున్నాం. నెంబర్ 1 వచ్చేసి ఫన్ ఫ్లిప్స్ పఫ్స్ అన్నమాట, 50 rupees పడింది. ఇంకా ఇది వేఫర్, ఇది 20 rupees. ఇందులో దీనికి 20 rupees ఏందనుకోకండి, చాలా ఉంటుంది దీంట్లో. బయట నుంచి చేస్తే తెలియదు. 10 rupees దీంట్లో ఆఫ్ ఉంటుంది. వేరే అంటే అసలు ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ చెప్పురా ఏంది? వాడు ఏమంటాడు? వాడు 7 rupees తెచ్చుకొని మీకు వెళ్ళొచ్చింది. 7 rupees తెచ్చుకొని నాకేమత్తలేదు కండి అని అంటాడు. దాదా పట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళా ఆట గైస్. ఇప్పుడు వచ్చేసి మేము బ్యాక్ టు హోమ్ అనమాట. మన కోసం వచ్చిండ్రు గాయస్. ఇప్పుడైతే పట్టుకొని రిటర్న్ అవుతాము. అరే అరే మెల్లవనిరా. అరే నేను ముందు మొత్తం సీట్ కొట్టుకొని కూర్చున్నా, పట్టుకొని అట్టదు. క్యాంపింగ్ ఇప్పుడు ఏదా రేపు ఏదా అన్నీ ఉంటుంది. ఇప్పుడే మళ్ళీ రేపు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అంటాము. రేపు ఎక్స్పెరిమెంట్ చేద్దాం తొందరగా. రేపు ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మేము డిసైడ్ చేసుకున్నది ఏంటంటే క్యాంపింగ్ అయితే ఇప్పుడు చేస్తాం అనమాట. ఇప్పుడు అది వేరే వీడియో, అది రేపు అప్లోడ్ అవుతుంది. మేము ఎప్పుడు చేసి కానీ ఫాస్ట్ అయితే చేసి కంప్లీట్ అయితే చేస్తాం. ఇప్పుడు వచ్చేసి టైము ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 2:40 అవుతుంది. మేము 3 వరకు అయితే ఫాస్ట్ స్టార్ట్ చేసినామంటే అర్థం. ఇప్పుడు వరకు చేద్దాంరా, 5 వరకు చేద్దామా? 12 hours 5 వరకు చేద్దాం.
మనం వర్క్కి 2 hours చేస్తే ఇంట్లో పనులు ఉంటాయి, మేము మెత్త ఇడుతుంది, మా మెత్త ఇడుతుంది, అన్నీ అయిపోయాయి. మాట్లాడతాను. 12 hours అవుతుంది, 2 hours 3 hours అట్లా